ఎన్నికలు వచ్చినాయి, మరి ఎన్నికల సందర్భంగా ప్రతి ఊరికి వస్తున్నారు ఇదే బీజేపీ వాళ్ళు, ఇదే ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఓటేయమని. జనం ఏం చేయాలి ఈ సందర్భంగా? మరి జనం అడుగడుగున బీజేపీని అడ్డుకోవాల్సిన అవసరం ఉంది. దాడుల సంస్కృతికి తెరలేపేటువంటి వాళ్ళు, మెజారిటీ ప్రజలకు ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల మీద దాడులు చేసేటువంటి వాళ్ళు మనకు అవసరమా? వాళ్ళ అధికారంలో ఉంటే, అధికారంలో లేనప్పుడే మన మీద ఎన్ని దాడులు జరుగుతా ఉంటే, బీసీల పైన, ఎస్సీ ఎస్టీల పైన, మైనార్టీల పైన, మహిళల పైన గిన్ని దాడులు జరుగుతుంటే, రేపు అధికారం వస్తే పార్లమెంటు సభ్యులుగా గెలిస్తే మరిన్ని దాడులు జరిగేటువంటి ప్రమాదం ఉంటుంది. అందుకనే మొన్న సమూహ రైటర్స్ ఫోరం మీద, సభ మీద, మాదిగల మీద, అక్కడ ఉన్నటువంటి మాదిగ కవుల మీద దాడి జరిగింది. కాబట్టి అక్కడ పోటీ చేస్తున్నటువంటి అరూర్ రమేష్ ఉన్నాడు. ఆ ఊర్లలో తిరుగుతున్నప్పుడే ఈ వరంగల్ సమూహ దాడి పైన, మాదిగ కవి పైన ఎందుకు దాడి చేశారు, మీరు ఈ ఊర్లోకి వచ్చే నైతిక హక్కు లేదనేటువంటి పద్ధతులలో అడ్డుకోవాలి, చైతన్యం ప్రదర్శించాలి, నిలదీయాల్సిన అవసరం ఉంది. అట్లా నిలదీయగలిగితే, ప్రజలందరూ చైతన్యయుతంగా అడ్డుకోగలిగితే ఆ దాడులు వాటన్నిటి నుంచి వాళ్ళు వెనక్కి తగ్గడానికి అవకాశం ఉండదు. అంతేకాదు, వాళ్ళ చైతన్యం ఎక్కడ దాకా పోవాలని చెప్పేసానంటే, రేపు ఎన్నికల్లో అడ్డుకోవటం, చైతన్యాన్ని ప్రదర్శించడంతో పాటు ఓటు చైతన్యం ద్వారా వాళ్ళని ఎండగట్టేటువంటి పద్ధతులలో, తిరస్కరించేటువంటి పద్ధతుల్లో, అధికారానికి దూరం చేసేటువంటి పద్ధతులలో ఓటు చైతన్యాన్ని కూడా ప్రదర్శించాలి. కొంతమంది చాలా సందర్భాల్లో చెబుతున్నారు. ఉదాహరణకి మందకృష్ణ మాదిగున్నాడు, ఆయన ఏం చెప్తున్నాడని చెప్పేసానంటే, బీజేపీకి మీరు ఏ పార్టీలో ఉన్నా ఓటేయండి, మీ పార్టీలలో మీరు ఉండండి, కానీ బీజేపీకి ఓటేయండి అని చెప్పి ఆయన మాట్లాడుతున్నాడు. కానీ ఇటీవలి కాలంలో దళితుల మీద, మాదిగల మీద దాడులు జరుగుతున్నాయి అన్ని కూడా ఆయన ప్రత్యక్షంగా చూస్తున్నాడు, ప్రేక్షక పాత్ర వహిస్తున్నాడు. మాదిగల మీద దాడులకు పాల్పడుతున్న మతోన్వాదుల వైపు ఉంటాడా మందకృష్ణ మాదిగ? దాడులకు గురవుతున్నటువంటి మాదిగల వైపు ఉంటాడా? మాదిగల తరపున ప్రతినిధిని అని చెప్పుకుంటున్నటువంటి మందకృష్ణ మాదిగ, మాదిగ యువ కవిగా కేంద్ర యువ పురస్కార అవార్డును పొందినటువంటి ఒక డాక్టర్ పసునూరి రవీందర్ మొత్తం కాలంలో మందకృష్ణ మాదిగ ఏబిసిడి వర్గీకరణ ఉద్యమంలో అనేక సభల్లో అధ్యక్ష వర్గంలో ఉన్నాడు. మాదిగల తరపున ఆయన చాలా సందర్భాల్లో వర్గీకరణ కోసం మాట్లాడిండు, యూనివర్సిటీలలో మాట్లాడిండు, మేధావులతో చర్చించిండు. మాదిగ మేధావుల ఫోరంలో కూడా తను వ్యక్తిగా ఉన్నాడు. అనేక మంది, కాసింతో పాటు అందరితో పాటు ఆయన కూడా ఉన్నాడు. నీ మాదిగ తరపున నీ ఏబిసిడి వర్గీకరణ బలపరిచిన వ్యక్తిగా ఆయన మీద నువ్వు అవకాశవాదంతో రాజకీయంగా బలపరుస్తున్నటువంటి బీజేపీ, ఆర్ఎస్ఎస్, ఏబీవీపీ ఆయన మీద దాడి జరిగితే నువ్వు మౌనవ్రతం పాటించటం ఏమిటి? ఎందుకు ఖండించలేకపోతున్నావు? ఎవరి పక్షాన్ని నువ్వు నిలబడుతున్నావు? ఈ సందర్భంగా ఉండాలి. పైగా మందకృష్ణ మాదిగా ఇవాళ మేకల్ని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అదే చెప్తుంటాడు, చాలా క్లారిటీగా చెప్తాడు. పులుల్ని, సింహాల్ని బలి ఇవ్వలేరు, బలి తీసుకుంటుంది అదే. దసరా పండుగ రోజు యాటను నరుకుతారు తీసుకెళ్ళి, కానీ ఒక పులినో సింహాన్ని పట్టుకొచ్చి నరకమనండి చూద్దాం సాధ్యమైందో? పట్టుకొచ్చడానికి పోయి నుండే పట్టి తినేస్తుంది పులి. అట్లనే ఇప్పుడు ఒక ఏమంటారంటే, ఒక బలిపీఠం మీద మాదిగలందరినీ బలిపీఠం మీద పెట్టేటువంటి పని మందకృష్ణ మాదిగ కడుతున్నారు. ఈ దాడులు ఇలానే జరిగితే ఒక పసునూరి రవీందర్ మీదనే కాదు, అనేక మాదిగ కుటుంబాలు, ఇప్పుడు మీరు అదే చిన్న కందుకూరులో మాదిగవాడ మీద దాడి జరిగింది, అప్పుడు పల్లెత్తు మాట మాట్లాడలే. చండూరు మీద మాదిగవాడ మీద దాడి జరిగింది, వాళ్ళు జై శ్రీరామ్ అన్నారు. ఆర్ఎస్ఎస్, విహెచ్పి, బజరంగ్ దళ్ వాళ్ళు దాడులు జరిగింది. మాదిగ వాడల మీదనే వాళ్ళు దాడులు చేస్తావంటే నువ్వు మౌనవ్రతం పాటిస్తున్నావంటే నువ్వు మతోన్మాదుల పక్షాన నిలబడుతున్నావు. నీకు మాదిగలతో పాటు మాదిగల ఓట్ల గురించి మాట్లాడే హక్కు కానీ, బీజేపీ గురించి మాట్లాడే, బీజేపీకి ఓట్లేమని చెప్పేటువంటి హక్కు మందకృష్ణ మాదిగకి లేదు. అందుకనే ఇలాంటి వాళ్ళ అవకాశవాదుల పట్ల, ఈ మతోన్మాదులకు ఊడిగం చేసే వాళ్ళ పట్ల మాదిగ సమాజం, మొత్తం దళిత బలహీన వర్గాల సమాజం అప్రమత్తంగా ఉండాలని కోరుతున్నాను. బీజేపీ ఎంపీలు గనక ఇక్కడ ఒక వరంగల్లో అరూర్ రమేషే కాదు, తెలంగాణలో బీజేపీ పోటీ చేస్తున్న 17 స్థానాల్లో మాదిగలు కానీ, బలహీన వర్గాల సమాజం కానీ గల్లాబట్టి నిలదీయాల్సిన అవసరం ఉంది. ఈ దాడులు, దౌర్జన్యాల సంస్కృతి తెలంగాణలోకి తీసుకొచ్చి తెలంగాణలో కూడా ఉత్తరాది సంస్కృతిని పెట్టాలని చెప్పి మీరు చూస్తున్నారు. కబడ్దార్ అనేటువంటి పద్ధతులలో వాళ్ళందరినీ నిలదీయాలని చెప్పేసి కోరుతున్నాను.